సో హలో గైస్ అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కీరో, అమెజాన్ కీరో KIRO అంటే ఏంటి అండ్ ఆ కీరో యొక్క ఇంటర్ఫేస్ ఓవరాల్ ఫీచర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అప్కమింగ్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కీరో పైన ప్రాజెక్ట్స్ బిల్డింగ్ కానీ ఎవ్రీథింగ్ చూపెడతాను. సో మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు ఈ లోగో ఏదైతే ఉందో బ్లూ కలర్ది, ఇది అమెజాన్ కీరో. అమెజాన్ కీరో ఎందుకంటానంటే నార్మల్గా కర్సర్ మీరు అందరు యూజ్ చేసి ఉంటే కర్సర్ లాంటిది అమెజాన్ కీరో కూడా, కాకపోతే అందులో ఫీచర్స్ ఏదైతే ఉంటాయో అవి డిఫరెన్షియేట్ చేశాయి. 1 సెకండ్, లెట్ మీ క్లియర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇది మనకి ఓవరాల్ అమెజాన్ కీరో యొక్క ఇంటర్ఫేస్. మీరేం టెన్షన్ పడకండి. కర్సర్ కానీ VS కోడ్ వాడిన వాళ్ళకి, కర్సర్ కానీ VS కోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ యొక్క ఫీచర్ ఇక్కడ, ఈ 4 థింగ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కానీ మిగతా అన్ని సేమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ పేజ్ డాట్ వెబ్ అని చెప్పేసి ఇది నేను తీసుకున్న ఇమేజ్, ఇది నేను తీసుకున్న ఫోల్డర్. కీరో డెస్క్టాప్లో కీరో అని క్రియేట్ చేసుకున్నాను. అండ్ కీరో అనే ఫోల్డర్లో నేను ఏం చేశానంటే ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను, వేర్ ఐ వాంట్ టు క్లోన్ దట్ ఈ హోమ్ పేజ్ని క్లోన్ చేద్దాం అనుకుంటున్నాను కీరోని యూజ్ చేసుకొని. సో మీరు ఇక్కడ లెట్ మీ షో యూ. ఇంకా ఇది ఓవరాల్ ఇంటర్ఫేస్. మనకి ఇక్కడ మీరు ఒకవేళ ఫైల్స్ యాక్సెస్ చేసుకుందామంటే జస్ట్ లైక్ ఎగ్జిస్టింగ్ టూల్స్ ఇలా చూసుకోవచ్చు. అండ్ టాప్ రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు టాగల్, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా బిల్డ్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇదేంటంటే మెయిన్గా మనకి లెట్స్ బిల్డ్, ప్లాన్, సెర్చ్ ఆర్ బిల్డ్ ఎనీథింగ్. ఈ 2 ఫీచర్స్ ఏంటంటే వైప్ కోడింగ్. మనందరికీ తెలుసు వైప్ కోడింగ్ అంటే మనం ఎలాంటి టెక్స్ట్ ఇవ్వకుండా అండ్ మనకు నచ్చింది, మనకు అవుట్పుట్ ఎలాంటిది కావాలి ఏంటో అని డైరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తాం. లవబుల్, కర్సర్ కానీ వెర్సల్ అనే టూల్స్లో ఆ వైప్ కోడింగ్ ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు బిల్డ్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా. ఆర్ఎల్స్ ముందే నేను ప్లాన్ చేసుకొని తర్వాత బిల్డ్ చేసుకుంటా అంటే స్పెక్, దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. స్పెక్ అంటే నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్. సో స్పెసిఫికేషన్స్లో ఏంటంటే ఫస్ట్ ఇది అనలైజ్ చేస్తుంది నీకు ఏం కావాలి అది ఇది అని చెప్పేసి. సో నార్మల్ దీనికి కంపారిజన్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ చెప్తా. ఇక్కడ మీరు చూసుకుంటే నావ్ బార్ ఉంది అండ్ ఇక్కడ టాప్ రైట్స్ 2 థింగ్స్. అండ్ ఇక్కడ నార్మల్ టూల్స్ ఏం చేస్తాయంటే వెర్సల్ తీసుకున్న అడ్వాన్స్డ్ టూల్ క్లోన్ దిస్ అన్నప్పుడు ఫస్ట్ కలర్ మొత్తం మ్యాచ్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఇమేజెస్ని AI జనరేటెడ్ తీసుకుంటుంది అండ్ కర్వ్ ఎవ్రీథింగ్ ఇలానే ఇస్తుంది, ఎవ్రీథింగ్ క్లోన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫాంట్ కూడా తీసుకుంటుంది అండ్ ఎవ్రీథింగ్ క్లోనింగ్ కరెక్ట్ చేస్తుంది. అండ్ కొన్ని టూల్స్ తీసుకుంటే లైక్ ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కీరో, ఇక్కడ మీరు సైన్ ఇన్ ఉందన్నప్పుడు అది ఏం చేస్తుందంటే అసలు సైన్ ఇన్ బటన్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అని చెప్పేసి ఒక రిక్వైర్మెంట్ రాసుకుంటుంది. దాని తర్వాత బుక్ ఏ డెమో అంటే దీని ఫంక్షనాలిటీ ఏంటి అని చెప్పేసి ఒక రిక్వైర్మెంట్ రాసుకుంటుంది. సైన్ ఇన్కున్న రిక్వైర్మెంట్ ఏంటి, ఆ సైన్ ఇన్ కొట్టినప్పుడు ఒక గూగుల్ అథెంటికేషన్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అది ప్రీడిఫైన్గా ముందే మనకు ఒక రిక్వైర్మెంట్స్ రాసి ఇచ్చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ మొత్తం మెన్షన్ చేస్తే సొల్యూషన్స్ పైన డ్రాప్ డౌన్ మెనూ ఏమి ఉండాలి, సొల్యూషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అదొక రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ అనేది మెయిన్ రాస్తుంది. నేను డెమో చూపెడతాను. సో ముందుగా మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంది కదా, హ్యాష్ ట్యాగ్ కంటెంట్, దీనిపైన క్లిక్ చేసి ఫైల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ హోమ్ పేజ్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి. మీరు చూసుకోవచ్చు నేను క్లోనింగ్కి ఒక రెఫరెన్స్ ఇచ్చి దాన్ని వెబ్సైట్ హోమ్ పేజ్ని క్లోన్ తీసుకొని ఒక AI ఏజెన్సీ వాళ్ళకి, ఎవరైతే ఏజెంట్స్ కానీ జెన్ AI ఫిలిమ్స్ యాడ్స్ చేస్తారో వాళ్ళకి బిల్డ్ చేయండి బై టేకింగ్ రెఫరెన్స్ అని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ ఆటో కోపైలట్ ఉంది. ఆటో కోపైలట్ అంటే ఏంటంటే మీరు చూసుకోవచ్చు మీరు అక్కడ ఆటో కోపైలట్ ఆన్, కీరో విల్ మేక్ చేంజెస్ ఆన్ యువర్ బిహాఫ్. అండ్ క్లౌడ్ సానెట్ ఒక్కటే ఉంది ఇక్కడ మనకి యూజ్ చేసుకోవడం కోసం. అండ్ దెన్ యామక్ పైన క్లిక్ చేసేయండి అండ్ కీరో విల్ స్టార్ట్ వర్కింగ్. మీరు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా అటు ఇటు ఇచ్చినా సరే ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. ఇది రాంగ్ నాకు తెలియలేదని చెప్పేందుకు కూడా ఇది ఎర్రర్స్ తీసుకుంటుంది, ఎర్రర్స్ వస్తాయి. సో చూసుకోవచ్చు, I can see you want to create an AI agency website similar to the home page you have shared. Let me start by creating a spec for this project. First ఈ spec క్రియేట్ చేస్తుంది.
చెకింగ్ ఇఫ్ డాట్ కీరో డైరెక్ట్లీ ఎగ్జిస్ట్ టు అండర్స్టాండ్ ది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. యాక్చువల్గా ఇక్కడ డాట్ కీరో అని ఒక ఫైల్ ఉంది, దాంట్లో నేను హోమ్ పేజ్ తీసుకునేది. సో అదే చెప్తుంది ఇక్కడ మనకి. సో మీరు చూసుకోవచ్చు రిక్వైర్మెంట్స్ డాట్ ఎండి ఫైల్ క్రియేట్ చేస్తుంది, చూసుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్మోస్ట్ 7 రిక్వైర్మెంట్స్ రాసుకుంది. మీరు చూసుకోవచ్చు దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ creating a modern professional website for an AI agency that specializes in building AI agents, generating AI films and creating AI powered advertisements. And once ఇది మనకి ఇదంతా అయిపోయిన తర్వాత perfect, I have created a comprehensive requirements document for your AI agency website. The spec covers all essential elements need to build a modern professional website that showcases AI agents development, generative AI, everything. Do the requirements look good అంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇవన్నిటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా తప్పు జరుగుతుంది లేదా నాకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ సో వీ కెన్ మూవ్ ఆన్ టు ద డిజైన్. చూసారా ఏమంటే డిజైన్ ఫేజ్కి. సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అంటే వైప్ కోడింగ్ ఏంటి, మీరు ఒకవేళ ప్రాంప్ట్ అడగానే క్లోన్ అనగానే వెర్సల్ లాంటివి ఏం చేస్తారు, దాన్ని క్లోన్ చేసేస్తారు. బట్ ఇట్స్ నాట్ క్లోనింగ్ ఇయర్, ఇట్స్ క్రాస్ చెకింగ్. సో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. సో ఇంట్రడక్షన్ అండ్ దెన్ రిక్వైర్మెంట్స్ 1 చూసుకుంటే హోమ్ పేజ్ హీరో సెక్షన్. As a potential client visiting the website, I want to immediately understand what the AI agency offers and be impressed by their capabilities so that I can quickly assess if they are right fit for my AI needs. చూసారు కదా ఆల్మోస్ట్ ఒకవేళ if you are the owner or else if you are the founder అలా థింక్ చేస్తుంది బిల్ చేయడానికి. Acceptance criteria. When a user visits the home page, then the system shall display a compelling hero section with the agency's main value proposition. When the hero section loads, then the system shall include a prominent headline about AI agent development and generative AI services. Step by step అంటే ఒక యూజర్ వెబ్సైట్ లోడ్ అయిన సెకండ్ నుంచి నెక్స్ట్ స్వైప్ స్క్రోల్ వరకు ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ మొత్తం రిక్వైర్మెంట్స్ రాసి రిక్వైర్మెంట్స్ స్టోర్ చేసుకుంటే సర్వీసెస్ షోకేస్. As a business owner interested in AI solutions, I want to see the specific services offered by the agency so that I can understand how they can help my business. So user story, అర్థమైంది కదా user story అంటే ఏంటో. This is what Kiro makes a difference in this vibe coding tools. సో ఆల్మోస్ట్ అన్నీ తీసుకుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇఫ్ యూ వాంట్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గో త్రూ, మీరు చదువుకోవచ్చు మీ వెబ్సైట్ బిల్ తీసుకున్నప్పుడు. అండ్ నేను ఇక్కడ అనిపిస్తున్నా మూవ్ టు డిజైన్ పేజ్ పైన క్లిక్ చేయండి. అండ్ నేను ఇక్కడ టెక్స్ట్ ట్యాగ్ కూడా మెన్షన్ చేయలేదు. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. గ్రేట్, నౌ ఐ విల్ క్రియేట్ ది డిజైన్ డాక్యుమెంట్ దట్ విల్ గైడ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యువర్ ఏజెన్సీ వెబ్సైట్. design.md. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుందంటే అర్థం చేసుకుంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ అయితే ఎడిట్ చేసుకోమంటుంది. అండ్ దాని తర్వాత డిజైనింగ్ ఫేజ్ కానీ కోడ్ ఫేజ్కి వెళ్దామంటుంది. ఎక్కడ మీరు చూసుకోవచ్చు గో టు రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ గో టు డిజైన్ అండ్ దెన్ టాస్క్ లిస్ట్. ఒకవేళ మీకు టాస్క్ లిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ టాప్ రైట్ సైడ్లో టాస్క్ లిస్ట్ అని ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు. ఇలా మీరు చూసుకోవచ్చు ఎవ్రీథింగ్. న్యూ సెషన్ అనుకుంటే పక్కన ఉన్న ప్లస్ సెషన్ పైన క్లిక్ చేయండి అండ్ మీరు ఇక్కడ కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఇంకోటి ఆన్ ద స్పాట్. ఎక్సలెంట్, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ కాంప్రిహెన్సివ్ డిజైన్ డాక్యుమెంట్. చూద్దాం ఒకసారి. అండ్ మీరు చూసుకోవచ్చు ఓవర్ వ్యూ. మీరు చూసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ స్టాక్ ఇక్కడ ఇచ్చింది మనకి. ఇప్పుడు ది AI agency website will be built as a modern single page application SPA and React using React, TypeScript for the safety and maintainability. The design will feature a sleek contemporary aesthetic with AI themed visual elements, smooth animations and responsive layouts that work seamlessly across all devices. So దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నేను ఇచ్చింది నార్మల్గా హోమ్ పేజ్లో హీరో సెక్షన్ క్లోన్ చేయమని. బట్ ఇదేం చేస్తుంది, కంప్లీట్లీ ఒక ఫుల్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి ఏం కావాలో అంతా చేస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లోన్కి అని నార్మల్ వెబ్సైట్స్కి బిల్డ్ చేసుకుంటా అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ గైస్. ప్రొఫెషనల్గా ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ లైక్ హై స్కేల్ ప్రాసెస్ బిల్డ్ చేస్తా అంటేనే ఇది మీకు. అండ్ దెన్ ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. టెక్నాలజీ స్టాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్కి రియాక్ట్ 18 విత్ టైప్ స్క్రిప్ట్ అండ్ స్టైలింగ్కి టైల్విండ్ SSS అండ్ యానిమేషన్స్కి ఎవ్రీథింగ్ అండ్ ఐకాన్స్ బిల్డ్ టూల్స్ డిప్లాయ్మెంట్కి వెర్సల్ నెట్లిఫై అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా ఇచ్చేసింది మీరు చూసుకోవచ్చు. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఫైల్స్ కావాలని చెప్పేసి. అండ్ దెన్ కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేస్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్షన్కి డీటెయిల్స్ ఇచ్చేసింది ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డేటా మోడల్స్కి, సర్వీస్ ఇంటర్ఫేస్కి, టైపోగ్రఫీ అండ్ కలర్ ప్యాలెట్ కూడా చూసుకోవచ్చు. డన్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది. సో ఇది కర్సర్ కూడా చేస్తుంది కదా అంటే కర్సర్ ఏం చేస్తుంది అంటే ఆన్ ద స్పాట్ చేస్తుంది కర్సర్.
అంటే నువ్వు అడిగినావు అంతే నేను చేసేస్తా. అంటే నీ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని తప్పు ప్రాంప్ట్ ఇచ్చిండొచ్చు మేబీ, ఆ డైరెక్ట్ తీసేసుకొని బిల్డ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇఫ్ నేను ఒకవేళ నా ఎగ్జిస్టింగ్ కలర్ ప్యాలెట్ ఇదే అనుకోండి, నా హోమ్ నా వెబ్సైట్ బిల్డింగ్ వైట్ బ్లాక్ గ్రీన్ అవి ఉన్నాయి, నేనేం చేస్తాను, బిల్డ్ ఏ న్యూ పేజ్ ఫర్ సో అండ్ సో సర్వీసెస్ అండ్ బ్లాక్ కలర్ అన్నకు ఏమవుతుంది, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏమో బ్లూ వైట్ ఉంటాయి, బ్లాక్లో బిల్డ్ చేసేసారు కర్సర్. అంటే కర్సర్ 1 to 1 ఇది డైరెక్ట్ మీకు ఆటోమేషన్ టైప్ ఇవ్వగానే ఎమ్మటే బిల్డ్ చేసేస్తుంది ఒక కైండ్ ఆఫ్ ఇట్ మేక్ సెన్స్ రైట్. సో వెన్ ఇట్ కమ్స్ టు కీరో ఫస్ట్ డిజైన్ ఫేస్కి వెళ్తుంది, దాని తర్వాత మీకు మొత్తం తీసుకెళ్తుంది. And then design, does the design look good? If so, we can move on to the implementation plan. ఇది కొంచెం glitch ఉంది. Does the design look good అంటే even I can't see, ఎందుకంటే కలర్ palette everything looks good on these things ఇలా టెక్స్ట్ లో. బట్ చూద్దాం, మూవ్ టు ఇంప్లిమెంటేషన్ ప్లాన్. మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ డాట్ ఎంటీ ఫైల్, అంటే నీకు ఏం కావాలి ఏందని చెప్పేసి మొత్తం స్ట్రక్చర్ చేస్తుంది. దాని తర్వాత డిజైన్ అండ్ దెన్ దాని తర్వాత ఇంప్లిమెంటేషన్. పర్ఫెక్ట్. నౌ ఐ విల్ క్రియేట్ ది ఇంప్లిమెంటేషన్ ప్లాన్ with detailed tasks for building your AI agency website. task.md. Okay, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీకు ఆన్ ద స్పాట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ వోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ ఎవ్రీథింగ్. ఇప్పుడే నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఏముండదు. ఇప్పుడు ఏంటంటే ఈ design.mdలో 1 second, వెయిట్ కీరో సరే. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ ఏముంది, ఒక కలర్ ప్యాలెట్ ఉంది, ఇక్కడ ఇది కలర్ తీసుకుంది, ఇక్కడ ఇది నేను ఏం చేస్తానంటే ఇక్కడ గ్రీన్ కలర్ చేంజ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, గ్రీన్ కలర్ చేంజ్ చేస్తాను, ఆ రోజు కోడ్లో ఏదైనా చేంజ్ చేస్తాను, సంథింగ్ ఐ విల్ డూ. అప్పుడు మీకు తెలియదు ఏం తప్పు జరిగింది ఏందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ కలర్ మార్చినప్పుడు కొత్త పేజ్ ఏమైనా క్రియేట్ చేసినా లేదా కొత్త డెవలపర్స్ ఏమైనా క్రియేట్ చేసినా సరే, హై స్కేల్లో హై లెవెల్లో చెప్పాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాచ్ కదా, వాళ్ళకి తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే అలా అవసరం ఏం లేకుండా డైరెక్ట్ ఏఐతో చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఏజెంట్ హుక్స్ అని చూసారా, ఇలా ఏజెంట్ హుక్స్ అనేది ఈ టైంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో క్రియేట్ అండ్ ఏజెంట్ హుక్స్ లిజన్ టు ద ఫైల్ చేంజెస్ అండ్ ఆటోమేటికలీ ట్రిగ్గర్ కీరో టు టేక్ ఫాలోఅప్ యాక్షన్. అంటే ఏజెంట్ హుక్స్ లిజన్స్ టు ద ఫైల్ చేంజెస్ అంటే ఇప్పుడు నేను చెప్పాను దాకా గ్రీన్ కలర్ బ్లూ కలర్ అని చెప్పాను కదా, ఒకవేళ ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి అండ్ ఆటోమేటికలీ ట్రిగ్గర్ టు కీరో అనేది ఒక ఏజెంట్. నేనేం చేస్తాను, ఇక్కడ ప్రాంప్ట్ వచ్చి ఎవ్రీథింగ్ న్యాచురల్ లాంగ్వేజ్, ఇక్కడ కోడింగ్ అసలు అవసరం లేదు. నేనేం చేస్తాను, వెనెవర్ దెర్ ఈస్ ఏ కలర్ ప్యాలెట్ చేంజ్ అని చెప్పేసి ఇలా, అంటే ఇక్కడ కలర్ ప్యాలెట్ చేంజ్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్ ఆర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంటిమేటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా అడగవచ్చు, నేను ఇంటిమేట్ చేసుకోమని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ వన్ ఈవెంట్ అకర్స్, హుక్ లిజన్స్ ఫర్ అన్ ఈవెంట్ టు అకర్ సచ్ యాజ్ ఎ ఫైల్ క్రియేషన్, ఫైల్ సేవ్ ఆర్ డిలీషన్. ఎగ్జాంపుల్ ఇవి తీసుకోవచ్చు, బేసిక్ ఫార్మాలిటీ, మరీ అంత హై లెవెల్ వెళ్ళకపోయినా సరే కలర్ ప్యాలెట్కి, బట్ బేసిక్ థింగ్స్ లైక్ ఫైల్ సేవ్ ఆర్ డిలీట్ అండ్ క్రియేషన్ అంటే ట్రాక్ చేసుకోవడం కోసం. అండ్ prompt is sent to agent. The agent receives a prompt in the background to execute a pre-written tasks on files in your app. Kiro makes updates. Kiro is involved and takes action, automatically update files in your workspace. So ఇక్కడ చూసుకోవచ్చు update my documentation. ఇక్కడ చూసుకోవచ్చు listen to all source files in this repository. For example, if this is a TypeScript project, listen to .ts. If this is Python, to .py. సో మీకు అర్థమైంది కదా ఎలా ఏంటని చెప్పేసి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అగైన్ ఇట్ హ్యాస్ న్యూ ఇంటర్ఫేస్ అండ్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. యాజ్ ఐ సెడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇది ఓవరాల్గా ఏజెంట్ హుక్స్ అంటే నీకు ఒకటి జరుగుతున్నప్పుడు నాకు ఏమంటే తెలియాలి, ఆటోమేట్ కావాలి అని అనిపించినప్పుడు నువ్వు ఇక్కడ న్యూ థింగ్ రాసుకోవచ్చు న్యాచురల్ లాంగ్వేజ్లో. ఆప్టిమైజ్ మై కోడ్ ఇక్కడ తీసుకోవచ్చు. లిజన్ టు మై సోర్స్ కోడ్ ఫైల్స్ ఇన్ దిస్ రెపోజిటరీ. When changes are detected, analyze the modified code for potential improvements, including code smells, design patterns and everything. As I said, నేను చెప్పాను ఇందాక కలర్ ప్యాలెట్ అలా. సో ఇలా మీరు ఏజెంట్ హుక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో కీరో ఏమంటుంది ఇప్పుడు, ఎక్సలెంట్, ఐ హావ్ క్రియేటెడ్ ఏ కాంప్రిహెన్సివ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ దట్ బ్రేక్స్ డౌన్ ది AI ఏజెన్సీ వెబ్సైట్. ఓకే, డస్ దట్ లుక్స్ గుడ్. task.md ఇది ఏమంటుంది ఇక్కడ task.mdలో, ప్రాజెక్ట్ సెటప్ అండ్ ఫౌండేషన్. ఇనిషియలైజ్ రియాక్ట్ TypeScript ప్రాజెక్ట్ విత్ వైట్. Create new white project with a React TypeScript template. And ఏం చేస్తుంది, ఎవ్రీథింగ్ హావ్ టు బిల్డ్ ట్రెడిషనల్ థింగ్స్. బట్ తెలియని వాళ్ళకి ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్ ఫుల్ స్టాక్ React to I'm not good, but I know about files and everything. I know how to do edit some things. ఇంట్రెస్ట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మనకి.
and then core layout components, and then hero section implementation, everything అంటే ఏం చేస్తుందని చెప్పేసి. సో ఎంత పవర్ఫుల్ అయి ఉంటే మాత్రం ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1 to 2 months ఆఫ్ వర్క్ డెవలపర్స్ చేస్తే అంతా ఇచ్చేసింది ఇక్కడ. అండ్ దెన్ ఫైనలైజ్ టాస్క్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్పెసిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్, దాని తర్వాత డిజైన్, దాని తర్వాత టాస్క్, అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్. యా, ఇక్కడ చూసుకోవచ్చు వాట్స్ నెక్స్ట్. You now have a complete specification for building a professional AI agency website that showcases AI agent development services, generative AI films, AI powered advertisements. The spec includes, చూసారా, స్పెక్ ఇంక్లూడ్స్ అంటే ఇప్పుడు మన 4th స్టెప్లో ఉన్నాము, కానీ అయినా సరే అది స్పెక్ ఇంక్లూడ్స్ అని చెప్పేసి మనకి సెకండ్ స్పెక్ ఇంక్లూడ్స్ అంటే ఫస్ట్ స్టెప్లో ఉన్న మొత్తం మనకి చెప్తుంది. రిక్వైర్మెంట్స్ ఆర్ 7 టోటల్. డీటెయిల్డ్ యూజర్ స్టోరీస్ విత్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, technical architecture, component structure and design, system, tasks, 11 major implementations phases with 22 specific tasks. So ఇవి టాస్క్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రొఫెషనలిజం పెరుగుతుంది, మనకి చాలా ప్రొఫెషనలిజం పెరుగుతుంది. నార్మల్గా మన వెబ్ కోడింగ్ అనేది ఇట్స్ జిగ్జాగ్ సంబుల్డ్ ఉంటుంది, బట్ ఇదేంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది మనకి. సో మీరు చూసుకోవచ్చు, రెడీ టు స్టార్ట్ బిల్డింగ్. యూ కెన్ బిగిన్ ఎగ్జిక్యూటింగ్ ద టాస్క్ బై ఓపెనింగ్ ద tasks.md ఫైల్. సో ఇక్కడ tasks.md ఫైల్ ఓపెన్ చేసే పెట్టాను. సో ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ a file and clicking start task next to any task item అంట, next to any task item. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ టాప్ ఇక్కడ టాస్క్ లిస్ట్ పైన ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ కరెంట్ టాస్క్, రిఫ్రెష్ టాస్క్ అండ్ స్పెక్ జనరేషన్ ఇదే యాజ్ ఆఫ్ నౌ. సో హౌ టు స్టార్ట్ ది టాస్క్ అనేది ఒకటి నాకు కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు నేను దిస్ మై ఫస్ట్ టైం యూజింగ్ హీరో. సో నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను ప్లాన్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ 101 ఇనిషియలైజ్ రియాక్ట్, ఇదే ఇనిషియలైజ్ రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ విత్ వైట్ అనేది ఫ్రమ్ tasks.md స్టేటస్ నాట్ స్టార్టెడ్. సో ఎలా స్టార్ట్ చేయలేదు అర్థం అవ్వట్లేదు. సో లుక్స్ గుడ్ టు మీ అని కొట్టాను. ఓకే, నౌ లెట్ మీ ఆస్క్ ద యూజర్ టు రివ్యూ ది అప్డేటెడ్ టాస్క్. Unless the current state and confirm that no code has been implemented yet, we are starting from scratch the existing. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు హౌ టు స్టార్ట్ ఏ టాస్క్ అని అడిగాను. సో ఇది ఏమంటుందంటే ఇన్ ద tasks.md ఫైల్ విచ్ యూ కరెంట్లీ ఓపెన్, ఇదేమన్నది. సో యూ విల్ సీ టాస్క్స్ ఫార్మాటెడ్ లైక్ దిస్. ఇక్కడ ఇది లైన్ గురించి చెప్తుంది, ప్రతి ఒక్క లైన్ గురించి 1.1 1.2 అని. సో look for start task button next to each task item in your Kiro interface. Click start task next to the task you want to work on. Currently I can't see anything like start task అనేది ఏది లేదు ఇక్కడైతే. బట్ సో ఐ మీన్ ప్రతి టాస్క్ కింద ఒకటి ఉంటుంది, క్రియేట్ న్యూ వైట్ ప్రాజెక్ట్ విత్ రియాక్ట్ టైప్ స్క్రిప్ట్ టెంప్లెట్, దాని తర్వాత ఒక్కొక్కటి. సో మీరైతే ఇది కాపీ చేసుకోండి ఏదైతే ఇన్ కేస్ మీరు యూజ్ చేద్దాం అనుకుంటే. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సరే రన్ టర్మినల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా అడగవచ్చు, ఇది కూడా అదే అయిపోయింది. if you don't see any start task buttons, you can also just tell me which task you would like to work on అని చెప్పేసి. సో I just want to see run in terminal ఎలా వర్క్ అవుతుందో చూద్దామని. సో ఇక్కడ కీరో కూడా అంటుంది, you can see if you don't see the task I want to begin build project, would you like to start the task అని అంటుంది. సో yes, start this task. I see you have the requirements file open. Since you are ready to start building, let me help you begin the first task to set up your AI agency website. Initialize. Now
ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ వాట్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ టు స్టార్ట్. మీకు అందరికీ తెలిసింది npm create వైట్ అండ్ ఎవ్రీథింగ్. సో రన్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే ఇఫ్ యూ ఆర్ డెవలపర్స్ బేసిక్ థింగ్స్ ఇవన్నీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు వైబ్ కోడింగ్ చేసే కోడర్స్ అయినా సరే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి వే యూ హ్యావ్ టు గివ్ మాన్యువల్లీ. సో అవైతే నేర్చుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు అంటిల్ అన్లెస్ గివెన్ వై, సో అది ప్రొసీడ్ అవ్వలేదు. సో ఇలా మీరు కూడా అలానే చేసుకోండి. అండ్ రన్ సింపుల్ థింగ్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ రియాక్ట్ చేసుకో. ఒక్కొక్క టెక్స్టర్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో మీరు HTML CSS GSS తోటి స్టార్ట్ చేయండి. బేసిక్ థింగ్స్ చాలా ఈజీ అవి టు స్టార్ట్. అండ్ దాని తర్వాత రియాక్ట్లోకి రండి, నేర్చుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. బేసిక్ థింగ్స్ ఉంటాయి. గిట్ నేర్చుకోవాలి. అండ్ క్లోనింగ్ రెపోజిటరీస్ కానీ, పుషింగ్ ఎవ్రీథింగ్. npm ఇన్స్టాల్ అంటే ఏంటి, అండ్ npm run dev అంటే ఏంటి అంతా మీరు తెలుసుకోవాలి. సో టాస్క్ అయిపోయింది. ఫస్ట్ టాస్క్ మీరు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్. నౌ లెట్స్ క్రియేట్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ దట్ వాస్ క్రియేటెడ్. థింగ్ అదే చూసుకుంటుంది. మనకున్న టాస్క్స్ ఏంటి ఇక్కడ, రిక్వైర్మెంట్స్, టాస్క్ ఇవన్నీ మనకి ప్రాజెక్ట్ అయిపోవడానికి టాస్క్ ఇది. నార్మల్గా నువ్వు npm run dev నార్మల్గా నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నీకంటూ ఒక హీరో సెక్షన్ ఎప్పుడు బిల్డ్ చేయాలి లేదా లాస్ట్ సెక్షన్ ఎప్పుడు బిల్డ్ చేయాలని కన్ఫ్యూజ్ ఉంటాం మనం. 1 సెకండ్. ఓపెన్ మీరు చూసుకోవచ్చు బిఫోర్ బిల్డింగ్. సో నార్మల్గా మీరు ఒక వైప్ కోడ్ రాయినప్పుడు మనం వైప్ కోడింగ్ పేర్లోనే ఉంది కదా కొంచెం జిగ్జాగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మనకి ఏది ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ఏంటి, ప్రాంప్ట్స్ ఏంటి ఏం తెలియదు. సో అవన్నిటిని కలిపి కీరో ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ వైప్ కోడింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే వైప్ కోడింగ్ చేసే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, థాట్ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి. అవన్నీ స్ట్రక్చర్గా పెట్టాలంటే కీరో పర్ఫెక్ట్. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ డిజైన్ ఫేజ్, తర్వాత టాస్క్స్. ఇప్పుడు మనం ఫస్ట్ టాస్క్ చేస్తున్నాం చూసుకోవచ్చు. ఫస్ట్ టాస్క్ ఏంటి, క్రియేట్ న్యూ వైట్ ప్రాజెక్ట్ విత్ రియాక్ట్ టైప్స్క్రిప్ట్ టెంప్లెట్. తర్వాత కాన్ఫిగర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు డిజైన్ స్పెసిఫికేషన్స్. సెటప్ ప్యాకేజ్ డాట్ JSON ది రిక్వైర్డ్ డిపెండెన్సీ. చూసుకోవచ్చు .json ఫైల్స్ కూడా ఇచ్చేసింది మనకి. అండ్ దెన్ వెంటనే టాస్క్ 2 ఇచ్చేసాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ కోర్ డిపెండెన్సీస్ అని చెప్పేసి. సో నాకు మళ్ళీ ఇంకొక కమాండ్ వచ్చింది, ట్రస్ట్ కమాండ్ అండ్ యాక్సెప్ట్ కమాండ్. నేను వద్దు అనుకుంటా మోడిఫై చేసుకుంటా అంటే నేను దానిపైన క్లిక్ చేయండి. సో యాజ్ సింపుల్ యాజ్ మీరు ఒక్కొక్క టాస్క్కి ఇచ్చిన నేమ్, ఎందుకు ఈ నేమ్స్ తీసుకోవాలంటే ఈ నేమ్స్ తీసుకుంటే కింద ఉన్న థింగ్స్ ఏవైతే టాస్క్స్ ఉన్నాయో టాస్క్ హెడ్డింగ్ ఇస్తేనే రిమైనింగ్ టాస్క్స్ మొత్తం మనకి అర్థమవుతుంది. ఏం చేయాలి, ఏం చేయాలని చెప్పేసి కీరోకి. దెన్ రన్. చూసుకోవచ్చు. లెట్ మీ ట్రై ఎ డిఫరెంట్ అప్రోచ్ టు ఇనిషియల్ స్టైల్ అని చెప్పేసి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ కీరో ఇస్ వర్కింగ్ అనేది. నేను ర్యాండమ్గా తీసుకున్నాను. మేబీ ప్యాకేజెస్ కొన్ని మేబీ ఐ హ్యావెంట్ ఇన్స్టాల్ సమ్ ఆఫ్ ది రియాక్ట్ చేసి కావచ్చు, నెక్స్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోకపోవచ్చు. ఐ మీన్ వాట్ ఆర్ ద టెక్ స్టాక్, దానికి కావాల్సిన నా దగ్గర లేకపోవచ్చు. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఆల్డ్ ఐ గెస్. And to 1.3 waiting for run. Next 1.3 task తీసుకున్నాం. run. ఇంకోటి ఏంటంటే యాజ్ అ వైప్ కోడింగ్ మీకు ఏం తెలియకపోయినా సరే ఈ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ వేయాలి. రిక్వైర్మెంట్స్ మొత్తం చదువుకుంటే అర్థమవుతుంది. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అండ్ దాని డిజైన్ మోడ్ ఏం కావాలో కూడా ఉంటుంది. ఇక్కడ టాస్క్స్ ఏమేం చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కోడ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ ఇట్ స్టార్టెడ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్. అసలు ఇవి ఏంటి, ఒక్కొక్క దాంట్లో ఏంటి అని కన్ఫ్యూజ్ ఉన్నా సరే ఇక్కడికి రండి. డిజైన్ డాట్ ఎండి ఫైల్ ఇక్కడ మొత్తం చెప్పేసి ఇక్కడ మనకి ఏమున్నాయి, ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్పింది. ఇక్కడ అది టాస్క్లోకి రండి. ఇక్కడ ఉన్న మొత్తం ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు. index.css ఫైల్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేస్తూ ఉంది. సో మేబీ దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆర్ బిల్డింగ్ థింగ్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్.
స్టిల్ స్టార్టెడ్ ఇంకా చేస్తూనే ఉంది వర్కింగ్. కింద అనిపిస్తుంది వర్కింగ్ అని చెప్పేసి దేనిపైన వర్క్ చేస్తూ అనిపిస్తుంది మీకు ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ పైన వర్క్ చేస్తుంది ఇక్కడ. కన్ఫ్యూజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వర్కింగ్ అని చూపెడుతుంది అండ్ అదేవిధంగా వేరే కెన్ గివ్ అనదర్ ప్రాంప్ట్. ఐ డోంట్ నో. ఇక్కడ చూసుకోవచ్చు కమాండ్ ఇక్కడ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఒక టాస్క్ అయిపోయిందో తెలుసుకోవడం కోసం మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. లైక్ ఏంటి అసలు ఒక ప్రాపర్ రియాక్ట్ ఏంటి, వాట్ యూర్ గోయింగ్ టు క్రియేట్ అనేది 1 by 1. సో ఇది ఒక్కటి మీద నేర్చుకుంటే ఎవ్రీథింగ్ ఏఐ కెన్ డూ. మనం ప్రతిదీ చెప్పేయడం కాదు. లైక్ వీ హ్యావ్ టు పుష్ ఇట్ ఓన్లీ టు రైట్ కోడ్. ఈ కమెంట్స్ కానీ ఎంతవరకు వచ్చినాయి దాన్ని వీ హ్యావ్ టు డూ మాన్యువల్ థింగ్స్. ఎంతవరకు చేసామో ఏంటి అని చెప్పేసి ఇక్కడ నాకు టిక్ మార్క్స్ వచ్చాయి. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ అనదర్ టాస్క్ ఫ్రమ్ 2.1. ఓకే, నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎర్రర్స్ కూడా వచ్చింది. సో లెట్స్ సీ. చూసుకోవచ్చు మీరు కీరో కోడ్ రాసేటప్పుడు ఎలా వస్తుందో. అండ్ క్రియేట్ అయితే చేసింది ఆల్మోస్ట్. లెట్స్ క్రియేట్. యూ కెన్ సీ హావ్ కీరో రైట్స్ కోడ్ ఇక్కడ. Now let's create a types, files, or interfaces. Yeah, you can see how Kiro is writing. Now let's update the main app command component to use new header. Like app.tsx file, you can see how Kiro is writing. npm rundev is nothing but మనం npm ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం npm rundev కొడితే లైక్ మనం బ్రౌజర్లో చూసుకోవచ్చు లైక్ ఎంతవరకు మనది వచ్చింది ఏంటని చెప్పేసి. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఎర్రర్స్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఆర్ దీస్ ఎర్రర్స్, లైక్ యూ కెన్ జస్ట్ కాపీ అండ్ యూ కెన్ ఆస్క్ Kiro. మేబీ ఇంకా మన మీతో అవ్వలే కదా. సో లెట్స్ ట్రై టు మిగతా టాస్క్స్ ఇద్దాం మనం. I mean, of course, we are also doing here vibe coding, but మనం కొంచెం ప్రొఫెషనల్గా ఆర్గనైజ్డ్గా చేసింది కీరో అంతే. వన్ థింగ్ ఫర్ షూర్, ఒకవేళ మీకు npm rundev అని అడిగిందంటే లైక్ ఆ టాస్క్ మొత్తం అయిపోయింది. సో చెక్అవుట్ అవుట్పుట్ అని అర్థం అంతే. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక టాస్క్ ఇచ్చాను. ఆ టాస్క్లో మేబీ footer.tsx క్రియేట్ చేయమని ఉంది. సో దట్స్ వై ఇట్ ఈస్ క్రియేటింగ్ footer.tsx. నేను ఇచ్చింది ఇది డిజైన్ footer and then add newsletter sign up section, include company information and legal links, implement responsive footer layout అని ఉంది. ఈ టాస్క్ అయిపోతే అది మళ్ళీ మనకి npm rundev అని ఇస్తుంది. npm rundev ఇస్ నథింగ్ బట్ చూసుకోవచ్చు అయిపోయిందో లేదని అంతే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫూటర్లు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ ఎలా టక్క బిల్డ్ చేస్తుందో మనకి. almost hundreds of lines of code, 305 lines of code, some seconds బిల్డ్ చేసింది. అండ్ దెన్ వెంటనే ఇక్కడ ఎడిట్ చేసేస్తుంది మనకి 2 edits 2 అని చెప్పేసి అండ్ దట్స్ ఇట్ అయిపోయింది. తీసుకోవచ్చు మీరు ఇక్కడ. లెట్స్ ఆల్సో క్రియేట్ ఎ యూటిలిటీ ఫైల్ ఫర్ కాన్స్టాంట్స్ దట్ కెన్ బి షేర్డ్ అక్రాస్ కాంపోనెంట్స్. ఒక్కదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా చేసేస్తూనే ఉంది అది. then accepted edits to header.tsx and everything. It's చూసారు కదా అన్ని పని అయిపోయింది. నేను ఇచ్చిన టాస్క్ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు టాస్క్స్ని. సో నేను ఇచ్చింది ఫూటర్. సో మొత్తం అయిపోయింది. సో ఇట్ ఇస్ ఆస్కింగ్ us to run npm rundev. రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైతే పేజెస్ లోపల.
ఎక్కడైతే మనకు ఓపెన్ అయిందో అక్కడ పేజ్ రిఫ్రెష్ చేసుకోవచ్చు మీరు. మీరు తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మొత్తం వచ్చింది మనకి ఇక్కడ ఫూటర్ ఎక్కడ ఫిల్ చేసింది కదా. Now let's go to 2.3 task. చూసారు కదా, ఈవెన్ సారీ ఫర్ దట్, నేను డైరెక్ట్ టాస్క్ ఇచ్చేసాను. సో పుషింగ్ ఇట్ టు డూ దిస్ టాస్క్ అని చెప్పేసి వితౌట్ ఎనీ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ఇదే తీసుకుంది. టాస్క్ 2.3 ఇంప్లిమెంట్ మెయిన్ యాప్ లేఅవుట్ స్ట్రక్చర్ ఫ్రమ్ స్టేటస్ ఓకే. నువ్వు చూసుకోవచ్చు అవుట్పుట్. సో మొత్తం స్కెల్టన్ ఎవ్రీథింగ్ బిల్డ్ చేసి ఉంది. వచ్చి ఓవరాల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్రాసెస్ అర్థం కదా. ఫస్ట్ design.md and then requirements.md and task.md. ఈ 3 థింగ్స్ మనకి స్టార్టింగ్లో ఒక 10 ఆల్మోస్ట్ ఒక 3 days టైం తీసుకున్న పర్లేదు. ఎవ్రీథింగ్ మనం సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ టాస్క్స్లో ఏమైతే ఉంటుందో అది రిక్వైర్మెంట్స్ బట్టి టాస్క్ క్రియేట్ చేస్తుంది. అండ్ రిక్వైర్మెంట్స్ ఎలా డిపెండ్ అవుతుందో డిజైన్ పైన అండ్ ఎవ్రీథింగ్. సో మీరు వన్స్ ఈ 3 ప్రాజెక్ట్ చేసుకుంటేనే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఇంకా ఇది లాస్ట్ టాస్క్, ఇది సెకండ్లో. అండ్ దాంట్లో టాస్క్స్ 3.1, 3.2, 4th చాలా ఉన్నాయి. 6 అండ్ ఆల్మోస్ట్ 7, 8, 9, 10, 11 టాస్క్స్ ఉన్నాయి. సో వన్స్ నేను ఈ టాస్క్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఓవరాల్ అవుట్పుట్ నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు వస్తే ఐ విల్ షో యూ. అండ్ ఇఫ్ నాట్ ఐ విల్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, గిటప్కి పుష్ చేసి ఇస్తాను. అండ్ దిస్ ఈజ్ వాట్ కీరో ఇస్. అండ్ అందరికీ తెలుగులో అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ కీరో అని. నేను ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పాను కదా, లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ స్పెక్స్ తీసేసుకుంది. AI-agents.website ఇది స్పెక్స్. దిస్ ఈజ్ వాట్ స్పెక్స్. ఏజెంట్ హుక్స్ అంటే నథింగ్ బట్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దట్ ఈస్ హుక్. మీ ఇష్టం వచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏజెంట్ స్టేరింగ్ దిస్ ఈస్ మీరు గోత్రూ అవుతుంటే అవ్వచ్చు. అంటే నథింగ్ బట్ మీకు ఎలా కావాలి ఏజెంట్ ఎలా ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంటే పెట్టుకోవచ్చు. అండ్ MCP సర్వర్స్ ఇట్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు యూస్. MCP అంటే ఏంటో తెలియకపోతే వీటిలో యూట్యూబ్ వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ గోత్రూ అవ్వండి, R&D చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్ టు అప్డేట్స్ పెడతాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటుంటే కీరో పైన రీల్ చేశాము. అండ్ ఆల్మోస్ట్ అది జూలైలో చేసాము. 2 months పట్టింది కోడ్ రావడానికి, యాక్సెస్ టు యూస్ కీరో. సో మీరు అప్ టు అప్డేట్ ఉంటే యూ కెన్ గెట్ మోర్ AI tools. అండ్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేయండి అండ్ యూట్యూబ్లో సపోర్ట్ చేయండి. సో దట్ యూ కెన్ spend 30 minutes or 1 hour of time explaining you all of those things. కొత్త tools ఏంటని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు పేజ్. ఓకే, ఇంకా రన్ అవుతుందండి. సో చెప్పాను కదా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ అయితే షేర్ చేయండి. ఎవరికి షేర్ చేస్తారంటే ఇప్పుడే బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళకి. ఎందుకంటే దే హ్యావ్ టు నో అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్, న్యూ ఎలా చేంజ్ అవుతుంది ట్రెడిషనల్ నుంచి అండ్ ఏఐస్కి ఎలా చేంజ్ అవుతుంది ఏంటని చెప్పేసి తెలియాలి వాళ్ళకి. సో తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. పేజ్ని షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ ఫాలోస్ ఫర్ మోర్ సచ్ AI వీడియోస్ ఇన్ తెలుగులో కావాలంటే ఫాలో అవ్వండి.